అన్యాయం. ఇది కాంగ్రెస్ రాజ్యమా లేక కాకి రాజ్యమా? బీఆర్ఎస్ నేతలపైన అక్రమ కేసులు, అభివృద్ధిని ఓర్వలేకే ఇదంతా. విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్లడం ఏంటి? గతంలో ఇలాంటివి చూసామా? కాంగ్రెస్ సర్కార్పై కవిత ఆగ్రహం. వామ్మో, నువ్వా అమ్మ చెప్పేది? నువ్వా? ఏ అమ్మాయి ఏబీవీపీ సెక్రటరీయా ఝాన్సీ అనే అమ్మాయి ఇవాళ ఏ పోలీసులు జుట్టు పట్టుకున్నామని లాక్కెళ్ళారో అదే అమ్మాయి, అమ్మ కవితమ్మ చెప్తున్నాను విను, అదే అమ్మాయిని ఇక్కడ హుమాయూన్ నగర్ పోలీసుల ఇక్కడ ఆమె ఏదో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు, ఐ థింక్ యూనివర్సిటీల ఇష్యూస్ మీద ఫైట్ చేసినప్పుడు అమ్మ మీద 3rd డిగ్రీ ప్రయోగించినారమ్మా మీ పోలీసులు. 3rd డిగ్రీ. అదే ఏబీవీపీ అమ్మాయి ఝాన్సీ మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. మేము గతంలో హాస్పిటల్కి వెళ్ళి కవర్ చేసినాం. ఎప్పుడైనా జరిగినాయా? అసలు అమ్మాయి ఎవరో తెలుసుకో ఫస్ట్. ఆ అమ్మాయి ఎవరో తెలిస్తే నీకు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు చేసిన దాన్ని ఎవరేం సమర్థించాల్సిన అక్కర్లే. ఇప్పుడు చేసింది కూడా దుర్మార్గమైన చర్య. కాంగ్రెస్ ప్రభుత్వం దానికి బాధ్యత వహించాల్సిందే. సంబంధిత పోలీస్ అధికారులని తీసి అవతల పడేయాల్సిందే. ఎలాంటి ఇది లేదు. కానీ మీకు అడిగే అర్హత ఎక్కడిది? మీకు అడిగే అర్హత మాలాంటి వాళ్ళని అడిగితే గదే పోలీసులు కదా. మీరు ఆ రకంగా వాళ్ళని తయారు చేయడం వల్లనే వాళ్ళు ఆ ఆలోచనలతో ఇంకా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడున్న గవర్నమెంట్ మీలాగా కాకుండా ఏమైనా కొత్తగా వాళ్ళ ఆలోచనల్ని మారుస్తుందని మేము కోరుతున్నాం, కానీ అదేం కనబడతలేదు. కానీ మీకు మేము ఇస్తున్న సలహా ఏంటంటే, మీరు ఫస్ట్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అమ్మ మీ పేరేంటి, మీ మీద గతంలో ఎప్పుడైనా దాడులు జరిగినాయా మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అని అడుగు. ఏమీ తెలుసుకోకుండా ప్రెస్ మీట్లు పెడితే ఆగమైపోతారు, అడ్డంగా దొరికిపోతారు. మళ్ళీ చెప్తున్నా, ఇదే ఝాన్సీ అనే ఏబీవీపీ అమ్మాయి మీద 3rd డిగ్రీ ప్రయోగించింది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం. మహిళా పోలీసులు మగ పోలీసులు కలిసి ఆమెని లాకప్లో రూమ్లో వేసి ఆమెని బంధించి మరీ కొట్టినారు. గాయాల పాలై ఆమె ఎల్బీ నగర్లో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంది 2-3 ఏళ్ల కింద. గతంలో ఎప్పుడైనా జరిగినాయా అని అడుగుతున్నది ఇప్పుడు ఆమె.